నిర్లక్ష్యత కలిగిన క్రైస్తవుల ద్వారా, ఆసక్తి లేనటువంటి క్రైస్తవుల ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు. దేవుని రాజ్యం కట్టబడాలన్నా, దేవుని సంఘము కట్టబడాలన్నా, బలముగా ఎదగాలన్నా ఇవి చాలా ప్రాముఖ్యం. నిర్లక్ష్యత కలిగిన హృదయం ఉన్నవారు, దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి వారు, దేవుని విషయంలో ఆశ లేనటువంటి వారు ద్వారా ఎప్పుడు కూడా సంఘం కట్టబడదు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు స్వాధీనపరచుకొని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అనేకులు దేవుని దగ్గర నడిపించాలంటే దేవుని యొక్క బిడ్డలు బలాత్కారముతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు వెళ్దాం ఎక్కడికి అంటే మాథ్యూ చాప్టర్ 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనానికి. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఇది తెలుగులో సంపూర్ణంగా లేదు, ఇది ఇంగ్లీష్లో చదివి దాని గురించి నేను మీకు బోధిస్తాను. ఫ్రమ్ ద డేస్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ అంటిల్ నౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సఫరత్ వయలెన్స్ అండ్ ద వయలెంట్ టేక్ ఇట్ బై ఫోర్స్. దేవుని యొక్క రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులే దానిని ఆక్రమించుకొనగలరు. ఇట్ ఈస్ సఫరింగ్ వయలెన్స్, అది యొక్క బలాత్కారమును బట్ ఇట్ ఈస్ టేకెన్ బై ఫోర్స్, బలముతోటి దాన్ని తీసుకొనగలరు. ఇది చాలా బలమైనటువంటి స్టేట్మెంట్, చాలా బలమైనటువంటి మాట. ఇది మాట రెండు సత్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము ఫేసెస్ ఆపోజిషన్, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఇట్ సఫర్స్ వయలెన్స్, ఒక క్రోధమును ఉద్రేకమును ఎదుర్కొంటున్నది. ఇది ఒక సత్యం. చూడండి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము ఫేసెస్ ఆపోజిట్ అంటే వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇట్ సఫర్స్ వయలెన్స్, ఇది మనసులో పెట్టండి. రెండో అంశం ఇక్కడ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రిక్వైర్స్ డిటర్మిన్డ్ పర్సూట్. దేవుని యొక్క రాజ్యము కొరకు స్థిరపరచబడినటువంటి వెంబడింపు కావాలి. And the violent take it by force. బలాత్కారములు మాత్రమే దాన్ని చేయించుకోగలరు. దేవుని రాజ్యములో ఉన్నది స్వాధీనపరచుకోవడానికి బలాత్కారము వాడినప్పుడే దాన్ని మనం పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విధంగా మాట్లాడంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము విల్ నెవర్ అడ్వాన్స్, ఎన్నడూ ముందుకు వెళ్ళలేదు. The kingdom of God will never grow. దేవుని రాజ్యం ఎన్నడూ ఎదగలేదు. The kingdom of God will not expand. దేవుని రాజ్యం వ్యాపించలేదు. Through passive people, ఎవరైతే క్రియ లేకుండా ఉన్న ప్రజల ద్వారా, ఆశ లేకుండా ఉండేటువంటి ప్రజల ద్వారా, or casual Christianity, లేదా నిర్లక్ష్య క్రైస్తవ్యం ద్వారా, నిర్లక్ష్యత కలిగిన క్రైస్తవుల ద్వారా, ఆసక్తి లేనటువంటి క్రైస్తవుల ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు. దేవుని రాజ్యం కట్టబడాలన్నా, దేవుని సంఘము కట్టబడాలన్నా, బలముగా ఎదగాలన్నా ఇవి చాలా ప్రాముఖ్యం. నిర్లక్ష్యత కలిగిన హృదయం ఉన్నవారు, దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి వారు, దేవుని విషయంలో ఆశ లేనటువంటి వారు ద్వారా ఎప్పుడు కూడా సంఘం కట్టబడదు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు స్వాధీనపరచుకొని దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం అనేకులు దేవుని దగ్గర నడిపించాలంటే దేవుని యొక్క బిడ్డలు బలాత్కారముతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను వారికి గుడ్డితనమును కలిగించి యేసు ప్రభుని ఎరగకుండా ఒక బంధకంలో ఉంచింది. కాబట్టి ఆ బంధకము నుంచి విడిపించబడాలంటే దేవుని బిడ్డలు ఆసక్తితో బలాత్కారముతో ప్రార్థన చేస్తూ ప్రకటిస్తూ వారిని విడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చార్ల్స్ ఫిన్నీ గారు విన్నారా? చార్ల్స్ ఫిన్నీ గారి పేరు ఎంతమంది విన్నారు? చేతులు ఊపండి ఒకసారి. అయ్యి బాబోయ్, అందుకే సంఘం ఈ స్థితిలో ఉంది. ఇటువంటి వారి గురించి మనం చదవాలి, తెలుసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. మన పరిశుద్ధాత్మను మనం ప్రోత్సహించాలి. చార్ల్స్ ఫిన్నీ గారు ఎంతగా దేవుడు వాడుకున్నారంటే, ఆయన ఒక లాయర్, అడ్వకేట్, ఆయన చాలా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఆయన ఎంత దేవుడు ఆయన్ని వాడుకున్నాడంటే, ఒక ఫ్యాక్టరీలో అడుగుపెట్టినప్పుడు అందరూ కూడా అన్యజనులు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆయన అడుగు పెట్టగానే నోరు ఇప్పక ముందే అందరూ కూడా
లబో దిబో అని ఏడుస్తూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. బిగ్గరగా మాట మాట్లాడలేదు ఇంకా ఆయన. అని ఏ స్థితికి, ఏ దేశానికి వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినా వేల కొలది మంది దేవునికి తమ జీవితాలను అర్పిస్తున్నారంట. ఆయన చాలా ప్రార్థన చేసే వ్యక్తి, బాగా ప్రార్థన చేసే వ్యక్తి, వాక్యంలో బాగా స్థిరపడ్డటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త కూటాలు పెట్టి అనేకులు దేవుని నడిపించాలంటే దేవుడు ఏం చేశాడంటే, ఇంకొక వ్యక్తి, ఒక పాస్టర్ గారు, ఫాదర్ నాష్ అనే పేరు, ఆయనని ప్రోత్సహించాడు. ఆయన ఏం చేసేవాడంటే, చార్ల్స్ ఫిన్నీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందే ఈయన అనేక దినాల ముందెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో దివారాత్రం ప్రార్థన చేసేవాడంట. ఈ ప్రార్థన ఏంటి? నాకు తిండి కావాలి, నాకు గుడ్డలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి కాదు. ప్రభువా, ఈ యొక్క ప్రాంతంలో అనేకులు రక్షించబడాలి. దీని నిమిత్తం ప్రార్థన చేస్తూ యుద్ధము ప్రకటించి యుద్ధము మొదలుపెట్టాడు. మన యుద్ధము ముందు ప్రార్థనలో మొదలవుతుంది, తర్వాత ప్రకటన. హలో, అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ప్రార్థన లేకుండా ప్రకటిస్తే ఆ ప్రకటనకి బలం ఉండదు. మన మాటకి సాతాను భయపడడు. ఆ మాట ఎప్పుడైతే ప్రార్థన బలముతో, మనం పరిశుద్ధాత్మ బలముతో లేస్తామో, ఎప్పుడు ఆ విధంగా ప్రకటిస్తాం, అప్పుడు ఆ శక్తి సాతాను ఓర్చుకోలేడు, ఓడిపోతాడు. హలో, అందుకే ఈ ఫాదర్ నాష్ వెళ్ళి ప్రార్థించి ఆ ప్రాంతాన్ని ఫర్టైల్ చేసేవాడు, ఫలించే నేలగా మార్చేవాడు. అందుకే ఎటువంటి ప్రాంతానికి వెళ్ళినా అనేక మంది దేవుణ్ణి మరి అంగీకరించి అనేక మంది దేవుని బిడ్డలుగా మారారు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో, హైదరాబాద్లో, ఈ దేశంలో అనేకులు దేవుని దగ్గరికి రావాలంటే మనము ప్రతి ఒక్కరము కూడా మొట్టమొదట ఎక్కువ ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రార్థించినప్పుడు ఒక రకమైన బలము, ధైర్యము, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. ఇప్పుడు మనం వెళ్ళి మన సహోదరులతో మాట్లాడినా, లేకపోతే ఇటువంటి పెద్ద కూటంలో మాట్లాడినా, ఒక క్రూసేడ్లో మాట్లాడినా, ఆ బలము, దేవుని యొక్క శక్తి వచ్చి, దేవుని యొక్క ఒక ఒప్పింపు, దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయనే ఒప్పించగలడు ఒక మనిషిని. ఆయన ఒప్పింపు ద్వారా అనేకులు దేవుని దగ్గరికి తిరగడానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. అయితే నా సవాలు, దానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రార్థనకు సిద్ధంగా ఉన్నావు? మొదటి మెట్టు ప్రార్థన. హల్లెలూయా. నీకేమీ అనిపించదు, కానీ కొన్ని దినాల తర్వాత నీవు ఆఫీస్కి వెళ్తావు, లేకపోతే నువ్వు పనిచేసే దగ్గర ఎవరో వస్తారు, అయ్యా నాకు ఎంతో చాలా అనారోగ్యంగా ఉంది, ఎంతో కాలంగా అంటే ప్రార్థన చేస్తాను. ఏమీ ఫైర్ వర్క్స్ ఉండవు అక్కడ, కానీ చేతుల నుంచి ప్రార్థన చేస్తావు. మరుసటి రోజు, అయ్యా నువ్వు ప్రార్థన చేసావు, నాకు మంచి అవకాశం దేవుని చెప్పడానికి, ఆయన దేవుడు నడిపించడానికి. ఆమేన్. ఈ రకంగా అనేక రకాలుగా వాడుకుంటారు. అది ఒకే రకం కాదు, అనేక రకాలుగా దేవుడు మనం వాడుకుంటాడు. వీటన్నిటి ద్వారా మనకు కావాల్సిందండి, వ్యక్తి యొక్క హృదయము దేవునికి అర్పించబడాలి, సంఘములో నాటబడాలి, మరి దేవుని యొక్క రాజ్యము విస్తరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నిన్ను నువ్వు అడుక్కో. ఆ త్యాగం చేయలేవా? ఆ విత్తనం విత్తలేవా దేవుని కొరకు? ఎందుకంటే సంఘము కట్టబడాలంటే నిర్లక్ష్యత, స్వార్థము, లేకపోతే సోమరితనం గల క్రైస్తవుల ద్వారా సంఘం కట్టబడదు. నువ్వు సోమరివా, లేకపోతే నువ్వు దేవుని కొరకు ఆసక్తితో ఉన్నవాడవా? Passionless Christianity is useless Christianity. ఆసక్తి లేని క్రైస్తవ్యము ఉపయోగం లేని క్రైస్తవ్యము. It takes దానికి కావాల్సింది holy determination, పరిశుద్ధమైన సమర్పణ, and courage, spiritual courage, ఆత్మీయ ధైర్యము, and relentless pursuit. విరమించినటువంటి ఈ మూడు మాటలు మర్చిపోకండి. Holy determination, పరిశుద్ధ సమర్పణ, spiritual courage, ఆత్మీయ ధైర్యము, and relentless pursuit విరమించినటువంటి to lay hold of the promises of God. దేవుని వాగ్దానాలను స్వాధీనపరచుకోవడానికి. అటువంటి మనస్తత్వం, అటువంటి వైఖరి ఉంటేనే ఆ వాగ్దానాలు మనము స్వాధీనపరచుకోగలము, అనుభవించగలము, మరి సంతృప్తి పొందగలం. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏదీ లేదు. మనము
అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటారు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గంధిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.